హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు 44వ కీర్తన సాధన చేద్దాం. 43వ కీర్తనకు తర్వాత చెప్తాను. ఇప్పుడు 44 చూద్దాం. ఏను సేవిసిదే గురు ఏలో మారుతి ಭಾನುವಂಶೋತ್ತಮನೆ ನಿರುತ ಧಾರ್ಮಿಕ ನೆಂದು ಏನು ಸೇವಿಸಿದೆ ಗುರು ಎಲೋ ಮಾರುತಿ ಭಾನುವಂಶೋತ್ತಮನೆ ನಿರುತ ಧಾರ್ಮಿಕ ನೆಂದು ಏನು ಸೇವಿಸಿದೆ. ಪೋತತನದಲ್ಲಿ ಸೇರಿ ಅರ್ಕಜನ ಕರ ತಂದು ಮಾತಾಡಿಸಿ ಕೊಟ್ಟು ಮುದದಿ ಉದದಿ. ಪೋತತನದಲ್ಲಿ ಸೇರಿ ಅರ್ಕಜನ ಕರ ತಂದು ಮಾತಾಡಿಸಿ ಕೊಟ್ಟು ಮುದದಿ ಉದದಿ. ಭೀತಿಯಿಲ್ಲದೆ ಹಾರಿ ಲಂಕಾಪುರವದಗಿಸಿ, ಭೀತಿಯಿಲ್ಲದೆ ಹಾರಿ ಲಂಕಾಪುರವದಗಿಸಿ, ಸೀತೆ ವಾರ್ತೆಯ ತಂದು ಹೇಳಿದಕ್ಕೆ ಸುಬಲ. ಸೀತೆ ವಾರ್ತೆಯ ತಂದು ಹೇಳಿದಕ್ಕೆ ಸುಬಲ. ಏನು ಸೇವಿಸಿದೆ ಗುರು ಎಲೋ ಮಾರುತಿ ಭಾನುವಂಶೋತ್ತಮನೆ ನಿರುತ ಧಾರ್ಮಿಕ ನೆಂದು ಏನು ಸೇವಿಸಿದೆ. ಕೋತಿಗಳ ಕೂಡಿಕೊಂಡು ನವದಿ ತೀರದಲ್ಲಿಳಿದು ಭೂತಳವ ತಿರುಗಿ ಪ್ರತಾಪದಿಂದ. ಕೋತಿಗಳ ಕೂಡಿಕೊಂಡು ನವದಿ ತೀರದಲ್ಲಿಳಿದು ಭೂತಳವ ತಿರುಗಿ ಪ್ರತಾಪದಿಂದ. ಗೋತುರುನ್ನದ ತಂದು ತಡಿಯದೆ ಪ್ರಖ್ಯಾತದಿ, ಗೋತುರುನ್ನದ ತಂದು ತಡೆಯದೆ ಪ್ರಖ್ಯಾತದಿ. ಸೇತುವೆಯ ಕಟ್ಟಿ ಕುಣಿದಾಡಿದದು ಕೇನು ಫಲ. ಸೇತುವೆಯ ಕಟ್ಟಿ ಕುಣಿದಾಡಿದದು ಕೇನು ಫಲ. ಏನು ಸೇವಿಸಿದೆ ಗುರು ಎಲೋ ಮಾರುತಿ ಭಾನುವಂಶೋತ್ತಮನೆ ನಿರುತ ಧಾರ್ಮಿಕ ನೆಂದು ಏನು ಸೇವಿಸಿದೆ. ಅಂದು ವಿಂಶತಿ ಹಸ್ತ ರಣದೊಳಗೆ ರಥವೇರಿ ಬಂದಿರಲು ನೋಡಿ ಈ ಧನುರ್ಯಾರಿಯ. ಅಂದು ವಿಂಶತಿ ಹಸ್ತ ರಣದೊಳಗೆ ರಥವೇರಿ ಬಂದಿರಲು ನೋಡಿ ಈ ಧನುರ್ಯಾರಿಯ. ಸ್ಕಂದದ ಮೇಲೇರಿಸಿ ಕೊಂಡು ಗಗನಕ್ಕೆ ಬೆಳೆದು, ಸ್ಕಂದದ ಮೇಲೇರಿಸಿ ಕೊಂಡು ಗಗನಕ್ಕೆ ಬೆಳೆದು ನಿಂದು ಜಾಲ್ವರಿದು ಬೊಬ್ಬರಿದುದು ಕೇನು ಫಲ. ನಿಂದು ಜಾಲ್ವರಿದು ಬೊಬ್ಬರಿದುದು ಕೇನು ಫಲ. ಏನು ಸೇವಿಸಿದೆ ಗುರು ಎಲೋ ಮಾರುತಿ ಭಾನುವಂಶೋತ್ತಮನೆ ನಿರುತ ಧಾರ್ಮಿಕ ನೆಂದು ಏನು ಸೇವಿಸಿದೆ. ಒಂದೇ ಹಾರಿಕೆಯಲ್ಲಿ ಜಿಗಿದು ಕುಪ್ಪಳಿಸಿದಿ, ಗಂಧವಾದ ನಗಿರಿಯ ಕಿತ್ತಿ ತಂದು. ಒಂದೇ ಹಾರಿಕೆಯಲ್ಲಿ ಜಿಗಿದು ಕುಪ್ಪಳಿಸಿದಿ,
ಗಂಧಮಾದನಗಿರಿಯ ಕಿತ್ತಿತನುಂಡು ಅಂದದಲ್ಲಿ ದೇವತತಿ ಕೊಂಡಾಡುತ್ತಿರೆ ಕವಿ ಅಂದದಲ್ಲಿ ದೇವತತಿ ಕೊಂಡಾಡುತ್ತಿರೆ ಕವಿ ವೃಂದವೆಂಬಿಸಿ ಕಳರ ಮಡಿ ಹುಯ್ದದು ಕೇನು ಬಲ ವೃಂದವೆಂಬಿಸಿ ಕಳರ ಮಡುಹಿದದು ಕೇನು ಬಲ ಏನು ಸೇವಿಸಿದೆ ಗುರುಯಲೋ ಮಾರುತಿ ಭಾನು ವಂಶೋತ್ತಮನೆ ನಿರುತ ಧಾರ್ಮಿಕ ನಿಲ್ದು ಏನು ಸೇವಿಸಿದೆ ಅಪರಿಮಿತ ಉಪಕಾರ ಮಾಡಿದಲ್ಲದೆ ನಿನ್ನ ಉಪವೀತ ಕೌಪೀನ ಬಿಡಿಸಲಿಲ್ಲ ಅಪರಿಮಿತ ಉಪಕಾರ ಮಾಡಿದಲ್ಲದೆ ನಿನ್ನ ಉಪವೀತ ಕೌಪೀನ ಬಿಡಿಸಲಿಲ್ಲ ತಪಸಿ ವೇಷ ರಾಮ ವಿಜಯ ವಿಠಲನೆ ಬಲು ತಪಸಿ ವೇಷ ರಾಮ ವಿಜಯ ವಿಠಲನೆ ಬಲು ಕೃಪವನದಿ ನಿಜವೆಂದು ತುತಿಸಿದದು ಕೇನು ಬಲ ಕೃಪವನದಿ ನಿಜವೆಂದು ತುತಿಸಿದದು ಕೇನು ಬಲ ಏನು ಸೇವಿಸಿದೆ ಗುರುಯಲೋ ಮಾರುತಿ ಭಾನು ವಂಶೋತ್ತಮನೆ ನಿರುತ ಧಾರ್ಮಿಕ ನಿಲ್ದು ಏನು ಸೇವಿಸಿದೆ ఈ కీర్తన విజయదాసుల వారు ఒక రకంగా సామాన్యంగా మానవులు ఎవరైనా సరే ఎవరికైనా ఉపకారం చేస్తే నీకేం చేశాడు అని ఆలోచిస్తారు. ఎవరికైనా మనం ఉపకారం చేసినప్పుడు వాడు మనకేం చేశాడని సహజంగా ఎవరైనా కూడా ప్రత్యుపకారం ఆలోచిస్తుంటారు. విజయదాసుల వారు తమాషాగా సరదాగా హనుమంతుడి యొక్క దేవస్థానానికి వచ్చి హనుమంతుడితో ఈ విధంగా సరదాగా అడుగుతున్నారు. ఎందుకంటే హనుమంతుడు రామచంద్రమూర్తికి తన జీవిత పర్యంతము రామచంద్రమూర్తి సేవలోనే తరించాడు. అంత చేశావు కదా, మరి ఆయన నీకేమి ఇచ్చాడు, ఆయన నుండి నీవేం ఫలం పొందావు అని తమాషాగా అడుగుతున్నటువంటి కీర్తన. అంటే ఒక రకంగా హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాడుతూ ఆయన యొక్క సేవకు భగవంతుడు ఏమిచ్చాడు అని ప్రశ్న అడుగుతున్నారు. ఏను సేవిసిదే, ఎంత సేవించావయ్యా, ఏను సేవిసిది అంటే ఎంత సేవ చేశావు రామచంద్రమూర్తికి. మారుతి గురు ఎలో మారుతి, గురుదేవ మారుతి హనుమ. భానువంశోత్తమనే అంటే సూర్యవంశోత్తముడు అంటే రామచంద్రమూర్తి, సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి నిరుత ధార్మికనెందు పరమ ధార్మికుడని భావించి ఆయనకి ఎంత సేవ చేసావు, నీ జీవితాంతం సేవిస్తూనే ఉన్నావు. అంటే ఒక రకంగా ఆయనకు గొప్పతనాన్ని చాడుతూ ఉన్నారు. మొదటి చరణంలో పోతతనదలి చేరి అంటే మంత్రిగా చేరి, సుగ్రీవుడి దగ్గర మంత్రిగా చేరి అర్కజన కరతందు, అర్కజుడు అంటే అర్క అంటే సూర్యుడు, జ అంటే పుట్టినవాడు, సూర్యుని యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు సుగ్రీవుడు. ఆయన్ని కరతందు పిలుచుకుని వచ్చి మాతాడిసి కొట్టు మాటలాడించి, ఎవరితో, రామచంద్రమూర్తితో. ఎందుకంటే రామచంద్రమూర్తి దగ్గరికి మొదట వెళ్ళినటువంటి వాడు హనుమంతుడు. ఆయన్ని పిలుచుకొని తన భుజాలపైన ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరికి వచ్చి అక్కడ ఆయన చేత మాట్లాడించాడు. మాటలాడించి, మాతాడిసి కొట్టుంటే మాటలాడించి రామచంద్రమూర్తికి స్నేహితుడిని చేసి, ముదది ఉదది సంతసముతో సముద్రమును భీతి ఇల్లదే హారి
భీతి లేక, ఎటువంటి భయం లేక ఎగిరి వెళ్ళి లంకాపురవ దహిసి, లంకాపురమును దహించి, సీతవార్తెయ, సీతాదేవి యొక్క క్షేమవార్తను తందు తెచ్చి పేడిదకి సుఫల, చెప్పినందుకు ఏమి ఫలము నీకు, ఏమిచ్చాడు రాముడు అని ప్రశ్న. రెండవ చరణం. కోతిగల కూడికుండు అంటే వానరులను చేర్చుకొని, అంటే వానరు సమూహంతో నవధి తీరదలి ఇಳಿದು సముద్రపు అవతల ఆవల తీరములో దిగి భూతళవ తిరిగి, లోకమంతా కూడా తిరిగి ప్రతాపದಿಂದ, ప్రతాపముతో గోతురున్నత తందు కొండలను బండలను తెచ్చి తడేది ప్రఖ్యాతది, వెంటనే ప్రఖ్యాతంగా సేతువే కట్టి, సేతువును నిర్మించినటువంటి వాడు, గొప్పగా కట్టి ఆనందముతో కట్టి కుణిదాడినదుకు ఏను ఫల, నర్తన చేశాడంట హనుమంతుడు. అంటే ఆ యొక్క శతయోజన విస్తీర్ణానికి సముద్రానికి చక్కగా వారధి నిర్మాణం అయిందని గంతులు వేశాడు. దానికి ఏమి ఫలం ఇచ్చాడు రాముడు. మూడవ చరణం. అందు వింశతి హస్త, వింశతి అంటే 20, రావణాసుడికి 20 చేతులు ఉన్నాయి. అందు ఆ రోజు వింశతి హస్త అంటే 20 చేతులు ఉన్నటువంటి రావణాసుడితో వాడు రథదొಳಗೆ రథవేరి, వాడు యుద్ధరంగానికి రథమెక్కి వచ్చింది చూచి, బందిరులు నోడి వచ్చింది చూచి, ఈ ధనుర్య విద్యాపారీణుడు ఎవరు అని చెప్పేసి, అంటే రామచంద్రమూర్తికి రథం లేదు, కిందే నిలబడి ఉన్నాడు కాబట్టి వాడేమో రావణాసుడేమో బ్రహ్మాండమైన రథం మీద వచ్చాడు, రామచంద్రమూర్తి భూమిపై నిలబడినాడు. దాంతో స్కందత మేలేరిసికొండు, భుజస్కందము పైన ఎక్కించుకొని గగనకే ಬೆಳೆದು, ఆకాశంత ఎదిగి నిందు జాల్వరిదు బొబ్బరిదు కేను ఫల, అక్కడ బ్రహ్మాండమైన రూపంతో బొబ్బ పెట్టి అంటే గర్జన పెట్టి అందరినీ అదిలించావు, దానికి ఏమి ఫలము, దానికి ఏమి ఇచ్చాడు స్వామి. ಒಂದೇ ಹಾರಿಗೆ ಎಲಿ ఒక్క ఎగురు ఎగిరి నీవు జిగిదు కుప్పಳಿసిని, నీవు గంధమాదన గిరియ కిత్తిదందు, గంధమాదన పర్వతం అంటే సంజీవుని పర్వతం కిత్తి పెకలించి తెచ్చావు తందు. అందదది దేవతది, అక్కడ దేవతా సమూహము పొగుడుచుండగా, దేవతలందరూ కూడా స్తోత్రం చేస్తుండగా, కొండాడు తీరే వాళ్ళందరూ కూడా స్తోత్రం చేస్తుండగా, కపివృంద ఎబ్బిసి, కవి సమూహమును బ్రతికించి, ఎబ్బిసి అంటే లేపి, మరణించినటువంటి కపివీరులందరూ కూడా లేచారు. కళర దుర్మార్గులను మడుహిదదుకు ఏను వెల, కళలను నాశనమరించిన దానికి ఏమి ఫలం ఇచ్చాడు రాముడు. అపరిమితమైన ఉపకారము, అపరిమితమైనటువంటి ఉపకారం చేసిన మాడిదల్లదే చేశావు కదా. రాముడు ఉపవీత కౌపీనం బిడిసలిల్ల, నీ యొక్క హనుమంతుడికి ఉపవీతం కౌపీనం ఉంది అంటే గోచి, కానీ ఇంత చేసిన నీ గోచిని మాత్రం ఆయన పోగొట్టలేకపోయినాడు, నీ ఉపవీతము కౌపీనము విడిపించలేకపోయాడు. తాపసి వేషంలో ఉన్నటువంటి రాముడు రామ విజయ విఠలనే బలు కృపమది నిజవెందు, ఆ తపస్సు వేషంలో ఉన్నటువంటి రాముడు గొప్ప కరుణా సముద్రుడని నమ్మి నిజవెందు తుదిసిదగుదుకు ఏను ఫల, స్తోత్రం చేసిన దానికి ఏమి ఫలము అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే విశేషార్థం. నిజమైన భక్తుడు భక్తి సేవ చేయడం లగ్నం చేయాలి, కానీ ఏమి ఆశించి భగవంతుని సేవ చేయరాదు. హనుమంతుడు అలాగే చేశాడు, కానీ భగవంతుడు ఎవరి సేవను ఉంచుకోడు. హనుమను ఏం చేశాడు, భావి బ్రహ్మ పదవి అంటే లోకంలో సృష్టిలో ఇంకా అంతకంటే గొప్ప పదవే లేదు, మరి ఆ పదవిని అనుగ్రహం చేశాడు. ఉడుత ఏమి ఆశించక రామచంద్రమూర్తి సేవ చేసినది, మరి రాముడు దానిని తన హస్తస్పర్శ అనుగ్రహించి
తన చేతి వ్రేళ్ల గుర్తులు ఇచ్చాడు. కాబట్టి భగవంతుడికి మనం చేసినటువంటి సేవకు ఆయన మనకేమి ఇవ్వలేదే అని మనం బాధపడటం అనేటువంటిది పొరపాటు. ఎందువల్లంటే ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక హనుమంతుడికి అద్భుతమైనటువంటి లోకంలో ప్రఖ్యాతమైనటువంటి బ్రహ్మ పదవినే ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా సేవ చేయడం ఎందే మనం మనసును లగ్నం చేయాలి. హరే శ్రీనివాస.